ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మంచి ఫలితాలు ఏమున్నాయి, జాగ్రత్త పడవలసినవి ఏమున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకుందాం. కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు 22వ తేదీ. 23, 24, 25, 26, 27, 28 తేదీల కల్లా మేషం నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు. మరియు అదేవిధంగా రవి, గురు, బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో 23వ తేదీకి కర్కాటకంలోకి మారుతాడు. ఇక కుజుడు, కేతు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్కరికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. అది దానివల్ల ఉద్యోగంలో ప్రమోషన్స్కి కానివ్వండి, చాలా విషయాలు చాలా మంచిది అది చెప్పాలంటే. అదేవిధంగా కాకపోతే ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు కొన్ని కారణాల వల్ల, కొంత ప్రాపర్టీ వల్ల కావచ్చు, ఏదైనా కోర్స్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే వివాహ సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ధనపరమైనటువంటి విషయాల్లో 23వ తేదీ తర్వాత నుంచి కొంత వ్యాపార అభివృద్ధి అవ్వడం మూలంగా ధన సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే మీకు 12వ స్థానంలో ఉన్నాడో, ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా 3, 8 అధిపతి 12వ స్థానంలో ఉండడం, అది కూడా కేతుతో కలిసి ఉండడం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు ఇప్పుడు ఈ యొక్క విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం విషయంలో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా 12వ స్థానం అనేటువంటి తండ్రి ఆస్తిని సూచిస్తుంది కాబట్టి తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి పనికిరావు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 11వ స్థానంలో బుధుడు సంచారం 23వ తేదీ నుంచి ఉంది కాబట్టి ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి 23వ తేదీ నుంచి అనుకూలత ఏర్పడుతుంది. అక్కడ నుంచి కాస్త ఫైనాన్షియల్గా కూడా కొంత గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే మీకు 12లో ఉండేటువంటి కుజకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి, వాళ్ళ సందేహాలకు కూడా ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు మనకి మౌఢ్యమి నడుస్తుంది. మౌఢ్యమిలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలలో ఏమని చెప్పారు, ఎందుకంటే అవి ప్రామాణికం. మనకి గృహప్రవేశాలు లేనట్లయితే మనకి వివాహాలు, ఇటువంటి శుభకార్యాలకి మాత్రమే. అంతేగాని చాలామంది తెలియక జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అండి అని అడుగుతుంటారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు సంబంధం లేదు. అలాగే ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించడానికి పనికిరాదు. మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాము, కొద్దిగా మౌఢ్యమి సమయంలో మంచిది కాదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, నిత్యం చేసేటువంటి కర్మలకి మౌఢ్యమికి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం. అదేవిధంగా ఈ మౌఢ్యమి రోజు, ఈ మౌఢ్యమి సమయంలో ఈ నెల రోజుల పాటు ఉన్నటువంటి గురువు అస్తంగత్వ దోషము, ఈ గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో గనక గురువు అస్తంగత్వ దోషంలో ఉన్న జాతకం అయినట్లయితే అది లగ్నం నుంచి ఎన్నో అధిపతో దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మేషం వారైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, వృషభం వారైతే షేర్ మార్కెటింగ్ అండ్ వ్యాపారాల విషయాల్లో, మిథునం వారైతే జాబ్ విషయంలోని, కర్కాటకం వారైతే కాస్త అప్పులు ఇవ్వడం బ్యాంకు ద్వారా అప్పులు, అదేవిధంగా తండ్రి గారి విషయంలో లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, సింహం వారైతే కాస్త మీరు షేర్ మార్కెటింగ్ అండ్ సంతానాన్ని పొందేటువంటి అంశాల్లో, కర్కాటకం వారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు లేదా వివాహం ఎలాగో చేసుకోరు, బట్ అటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, తులవారు కనుక తీసుకున్నట్లయితే కన్యావారికం అది. తులవారికి ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అగ్రిమెంట్స్ రాసుకోవడం, ఇట్లాంటి విషయాల్లో. అదేవిధంగా వృశ్చికం వారికి ధన సంబంధించిన మరియు ఈ విషయాల్లో
సంతాన సంబంధించిన విషయాల్లో. ధనస్సు వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో, మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్, సిబ్లింగ్స్ విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో, కుంభం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, మీనం వారు కెరీర్ విషయంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ కానీ, మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్. ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ కానీ, మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్ వచ్చినప్పుడు దాని బలం పెరుగుతుంది అనేటువంటి చెప్పడం కోసం మాత్రమే గోచార గ్రహాలు చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని, లలితాంబిక అమ్మవారిని కనుక నిత్యము పారాయణం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రహస్థితి నుంచి మంచి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది.